హాయ్ గైస్ అందరికీ. సో సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ట్రేడ్ టెస్ట్ అయితే మనం ఆల్రెడీ రాయడం జరిగింది గైస్. సో దాని యొక్క రిజల్ట్ అయితే ఆల్రెడీ వచ్చాయన్నమాట. సో నేను కొంచెం లేట్గా పోస్ట్ చేయడం జరిగింది. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అది సిబిటియా ఓఎంఆర్ బేస్డా అని చెప్పి చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు గైస్. సో మనకి సిఎస్ఐఆర్ వెబ్సైట్లోకి వెళ్ళాక సో మన కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు రిజల్ట్స్ ఆఫ్ ఎంటీఎస్ స్టేట్ టెస్ట్ అయితే ఉంది కదా. సో ఇక్కడ ఎంటీఎస్ స్టేట్ టెస్ట్ రిజల్ట్ నోటీస్ అయితే మనకి ఇక్కడ ఉంది అనమాట. సో ఇక్కడ మనకి ప్రెస్ చేయగానే మీకు ఇలా అయితే వస్తుందన్నమాట నోటీసు. సో ఇది తెలుగులో ఉంది, సో మీకు ఇంగ్లీష్లో అయితే చూపిస్తాను అనమాట. సో ఇక్కడ నోటీసు నాకు ఇంగ్లీష్లో ఉంది కదా. సో రిజల్ట్స్ ఆఫ్ ట్రేడ్ టెస్ట్ ఫర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కదా. సో ట్రేడ్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళది లిస్ట్ అయితే అనెక్సర్ 1లో ఉందని చెప్పేసి ఇక్కడ ఉందన్నమాట. అండ్ మనకి ఎగ్జామ్ వచ్చేసి 7th మే రోజు, ఆ రోజు సండే అయితే ఉందన్నమాట. సో మనకు వెన్యూ అయితే ఇచ్చారు. ఎక్కడ అంటే సెయింట్ పియోస్ ఎక్స్ డిగ్రీ పీజీ అండ్ ఎంబీఏ కాలేజ్ ఫర్ ఉమెన్, ఆపోజిట్ హెచ్ఎంటీ బస్ స్టాప్, స్నేహాపురి కాలనీ, నాచారం, హైదరాబాద్. అండ్ రిపోర్టింగ్ టైం వచ్చేసి 8 AM అనమాట. అండ్ లొకేషన్ లింక్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఈ లింక్ ప్రెస్ చేస్తే మీకు లొకేషన్ కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ అడ్మిట్ కార్డ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ వీక్లో మ్యాక్సిమం రావడం జరుగుతుంది. ఎందుకంటే మన 17th మే రోజుగా ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇదే వీక్లో మనకి మెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో అండ్ పీడబ్ల్యూడీ ఎవరైతే స్క్రైబ్ అంటే సో వాళ్ళకి హెల్ప్ చేసాడు అనమాట. సో వాళ్ళు ఎగ్జామ్ రాయలేని పరిస్థితుల్లో ఉంటే ఈ స్క్రైబ్ అనే వాళ్ళని అయితే హెల్ప్ చేస్తారనమాట. సో దానికి వాళ్ళు ఇక్కడ బ్లూ కలర్లో ఉన్న @, అందులో వాళ్ళు మెయిల్తో పంపించుకోవాల్సి వస్తుంది అనమాట. సో అది బిఫోర్ 10th వరకు అని ఉంది కదా. అండ్ మీరు ఎప్పటికప్పుడు మెయిల్స్ అయితే చెక్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే మనకి ఈ సిబిటి ఎగ్జామ్ చెప్తున్నారు కదా. సో ఇది సిబిటి ఎగ్జామ్ కాదనమాట. సో ఇది ఓఎంఆర్ బేస్డ్. సో మీరు ఎప్పటికప్పుడు వెబ్సైట్ అయితే చెక్ చేస్తూ ఉండాలి. అండ్ మన బ్యాక్ వచ్చి ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ మీరు అనెక్సర్ 1 చూసినట్లయితే ఇక్కడ మీకు ప్రతి ఒక్కరి లిస్ట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక్కడ మీ అందరి లిస్ట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మనకి నోటీస్ రిగార్డింగ్ ద కండక్ట్ ఆఫ్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ ఫర్ పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ అడ్వర్టైజ్డ్ వైడ్ అడ్వర్టైజ్మెంట్ నంబర్ 0325 అని ఉంది కదా. సో ఇక్కడ మీరు ప్రెస్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇది మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే డేట్ ఇచ్చారు. డేట్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో సో వాళ్ళైతే 17th రోజు అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉంది. అది ఎక్కడంటే హైదరాబాద్లో. అండ్ ఇక్కడ సిలబస్ ఆఫ్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ ఈజ్ యాజ్ ఫాలో అని ఇచ్చారు కదా. సో మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఒకసారి మీరు, ఓఎంఆర్ బేస్డ్ టైప్ ఆబ్జెక్టివ్ టు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అనమాట. సో ఇది సిబిటి కంప్యూటర్ బేస్డ్ కాదు, ఓన్లీ ఓఎంఆర్ బేస్డ్ అంట. అండ్ మీడియం ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్స్ విల్ బి ఇన్ ఇంగ్లీష్లో ఉంటాయి, హిందీలో ఉంటాయి అండ్ తెలుగులో ఉంటాయి అన్నమాట. అండ్ స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి 10th క్లాస్ అనమాట. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 అనమాట. టోటల్ టైం అలొకేటెడ్ 2 hours అనమాట. సో 2 hours మీరు 150 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇందులో మీకు సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ యాప్టిట్యూడ్ 25, జనరల్ అవేర్నెస్ 50, ఇంగ్లీష్ 50, జనరల్ ఇంటెలిజెన్స్ 25. సో ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి ఒక క్వశ్చన్కి వచ్చేసి 3 marks అనమాట ప్రతి సబ్జెక్ట్లో. అండ్ 1 mark వచ్చి మనకి నెగటివ్ అయితే ఉంటుంది. అండ్ మీకు కిందకి స్క్రోల్ చేస్తే ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు కీప్ విజిటింగ్ CSIR-IICT వెబ్సైట్ రెగ్యులర్లీ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్ అండ్ ద కీప్ దేర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి యాక్టివ్ అండ్ ఇంటిమేట్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ చేంజ్. సో ఇక్కడ ఏమంటున్నారంటే మీరు ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అనేది చూస్తూ ఉండాలి. సో లాస్ట్ టైంలో గిట్లా మనకి ఆ డేట్స్ అనేది చేంజ్ అవ్వడం, ఏమైనా చేంజెస్ జరగడం అయితే ఉంటుంది కాబట్టి మీరు అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలన్నమాట. సో గైస్ ప్రతి ఒక్కరికి కామెంట్ చేస్తున్నారు కదా, సో వాళ్ళకి ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి గైస్. సో మీరు ట్రేడ్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో సో మీరు ఎగ్జామ్కి ఎలిజిబుల్ అనమాట. సో 17th రోజు. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ. మీకు మా ఛానల్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ గాయస్.